హాయ్ అండి. ఈరోజు కొత్తిమీర రైస్ అయితే చేయబోతున్నానండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా చేసి పెట్టొచ్చండి. సో, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి. 2 కొత్తిమీర కట్టలు బాగా వాష్ చేసుకొని, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి. 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే తొందరగా టమాటోస్ అయితే మగ్గుతాయండి. ఇప్పుడు చూద్దాము మగ్గాయో లేవో. సో, చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. మొత్తం అంతా మరొకసారి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మసాలా పౌడరు. మసాలా తక్కువ వేయండి, పిల్లలు తింటారు కదా. సో, ఇప్పుడైతే 2 కప్పులైతే రైస్ వేసుకున్నానండి, ఉడికించిన రైస్. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి. ఫైనల్‌గా అయితే కొత్తిమీర, జీడిపప్పు వేసుకుంటే అంతేనండి, సింపుల్‌గా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.